ఎకాన్ ఈజీ తెలుగు ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు టాపిక్ ఎగ్జామ్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్. మనందరికీ తెలుసు అండి, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అని. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లో ప్రైస్ పెరిగినా కూడా డిమాండ్ కూడా పెరుగుతుందండి. అది ఎలా పాసిబులో ఈరోజు మనం క్లియర్గా చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఎగ్జామ్షన్ అండి, గిఫెన్ గూడ్స్. ఇది గిఫెన్ ఇచ్చారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూర్ ఫ్యామిలీ ఉంది అని అనుకోండి. వాళ్ళు డైలీ రైసే తింటారు, రైస్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు. రైస్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఇంకా రైస్నే కొనాలి. అంటే డిమాండ్ కూడా ఉంటుంది కదండి. అంటే ప్రైస్ రైజ్ అయినా కూడా ఇక్కడ డిమాండ్ ఉంటుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, మోర్ డిమాండ్ ఇస్తుంది. దీన్నే మనం ఏమని చెప్తామండి, గిఫెన్ గుడ్ అంటాం. ఇది లా ఆఫ్ డిమాండ్కి ఎగ్జామ్షన్ అండి. సెకండ్ది వెబ్లాండ్ గూడ్స్ అండి. వెబ్లాండ్ గూడ్స్లో మీరు చూసారా ఎప్పుడైనా, ఐఫోన్ అండ్ లగ్జరీ కార్స్ ఎప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా అందరూ కొనడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అది ప్రెస్టేజ్ స్టేటస్ అలా అనుకుంటారు. దీన్నే మనం ఏమంటాం, వెబ్లాండ్ గూడ్స్ అంటాం. ఇక్కడ కూడా ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగా వెబ్లాండ్ గూడ్స్ కూడా ఎగ్జామ్షన్ అండి లా ఆఫ్ డిమాండ్కి. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఇగ్నోరెన్స్ అండి. కొన్నిసార్లు పీపుల్కి ప్రైస్ ఎగ్జాక్ట్గా తెలియదండి, తెలియకుండానే వాళ్ళు మార్కెట్లోకి వెళ్తారు. వాళ్ళు ప్రైస్ చూసుకోకుండా వాళ్ళు క్వాలిటీ ఉందేమో అనుకొని ఆ ప్రోడక్ట్ని కొనేస్తారు. దీన్నే మనం ఇగ్నోరెన్స్ కేస్ అంటాం. ఇక్కడ డిమాండ్ తగ్గపోవచ్చండి. కన్జ్యూమర్ వుడ్ బీ విల్లింగ్ టు పే హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ అ గూడ్. నెక్స్ట్ ఎగ్జామ్షన్ వచ్చి స్పెక్యులేషన్ అండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఫ్యూచర్లో ప్రైస్ ఇంకా పెరుగుతుంది అని, అప్పుడే కొనేస్తాం. అంటే ఫ్యూచర్లో ఏదో ప్రైస్ పెరుగుతుందని ఎవరైనా చెప్పినా ఏదైనా చేసినా మనం ఏం చేస్తాం, వెళ్ళి ఆ ప్రోడక్ట్ని కొనేసుకుంటాం, ముందే కొనేసుకుంటాం. దీన్ని మనం స్పెక్యులేషన్ అంటాం. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ కూడా ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ వల్ల డిమాండ్ని మనం పెంచుతామండి. దానివల్ల ఇది కూడా ఒక ఎగ్జామ్షన్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్షన్ అండి, కాన్స్పిక్యూయస్ నెసెసిటీస్. కొన్నిసార్లు బేసిక్స్ గూడ్స్ కూడా స్టేటస్ కోసం కాస్ట్లీగా కొనుక్కుంటామండి. ఇవి కాన్స్పిక్యూయస్ నెసెసిటీస్ అంటాం. ఇవి కొంచెం వెబ్లాండ్ గూడ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. బ్రాండెడ్ క్లాత్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం రైస్, బ్రాండెడ్ వాటర్. ఇది స్టేటస్ మిక్స్, అంటే నెసెసిటీస్ ప్లస్ స్టేటస్ మిక్స్గా మనం కొంటాం. దీన్నే కాన్స్పిక్యూయస్ నెసెసిటీస్ అంటామండి. ఇది కూడా ఒక ఎగ్జామ్షనే లా ఆఫ్ డిమాండ్కి. నెక్స్ట్ ఎగ్జామ్షన్ అండి, బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్. ఇది చూడండి, అందరూ కొంటున్నారని చూసి మనం కూడా కొంటాం. అదే ఎగ్జాంపుల్ అండి, అందరూ కొంటున్నారని చూసి మనం కొంటాం. క్రౌడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ సినిమా క్వాలిటీ కన్నా హైప్ ఎక్కువ ఇంపార్టెంట్గా ఇచ్చారనుకోండి, మనం ఆ సినిమా చూడడానికి ఇష్టపడతాం. ఎందుకు, అందరు హైప్ ఇచ్చారు కాబట్టి. కొన్ని వైరల్ యాప్స్ ఉంటాయండి, అందరూ ఆ యాప్ వాడుతున్నారు కాబట్టి మనం వాడతాం. కొన్ని వైరల్ ఫుడ్ ట్రెండ్స్ ఉంటాయి, అందరూ ఆ ఫుడ్డే తింటున్నారు కాబట్టి మనం కూడా ఫుడ్ అదే తీసుకుంటాం. దీన్నే మనం బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అని అంటామండి. అంటే అందరూ కొంటున్నారని ఐఫోన్ కూడా కొంటుంటాం కొన్నిసార్లు. అంటే క్రౌడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొనడాన్ని మనం బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటున్నాం. వెబ్లాండ్కి బ్యాండ్ వ్యాగన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. వెబ్లాండ్ అంటే మనం స్టేటస్ కోసం తీసుకుంటాం, అదే బ్యాండ్ వ్యాగన్ క్రౌడ్ కోసం తీసుకుంటాం, అలా అనమాట. లా ఆఫ్ ఎగ్జామ్షన్కి కంక్లూజన్ అండి, లా ఆఫ్ డిమాండ్ చెప్తుంది ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అని. కానీ కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ లైక్ గిఫెన్ గూడ్స్, వెబ్లాండ్ గూడ్స్, బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ లాంటి కేసెస్లో డిమాండ్ కొంచెం రివర్స్ అవ్వచ్చు. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, కొంచెం పార్షియల్గా కూడా చేంజెస్ అవ్వచ్చు. దీన్నే మనం ఏమని చెప్తున్నాం, ఎగ్జామ్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్. ఈ వీడియో ఇంతటితో అయిపోతుందండి. కామెంట్లో చెప్పండి, ఇంకా ఇలాంటి ఈజీ ఎకనామిక్స్ కోసం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.